నహూము, హబక్కూకు, జఫన్యా. ఈ జఫన్యా గ్రంథం 773వ పేజీ. పాత నిబంధన గ్రంథం 773. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. 773 పేజీ నంబరు. ఈ 2వ అధ్యాయము 1-2 వచనాలు మాత్రం అందరం కలిసి చదువు. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మాకు అర్థమైనట్లు సహాయపడము. మేమందరము ఏక మనసుతో ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. ఆరాధనలకు, స్తుతి కీర్తనలకు పూజుడవు తండ్రి. ఈ యొక్క బల్ల సమయం ఈ ఆశీర్వాదకరంగా చేయము. మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యమైన విధానములో, వాక్యపు వెలుగులో జీవితాలను సరిచేసుకొని ఇందులో చేయవేట కృప దయచేయమని, ఈ కోడికను ఆశీర్వాదకరంగా చేయమని, ఆది అంతము తోడే నడిపించి సహాయపడమని, నీ సిలువు చాటును మరుగు చేసుకొనమని, నీ కలువరి శిలువ రక్తధారల కిందకి నన్ను మమ్మల్ని తీసుకొస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పచెప్పుకుంటూ నీ వర్తమానం, నీ వాక్కును, నీ స్వరం మాకందరికి వినిపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి మాట మళ్ళీ చదుదాం. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట యెహోవా ఉగ్రత దినము, దేవుని యొక్క ఉగ్రత దినము అనేటటువంటి అంశము మనము ధ్యానించుకొని ఉన్నాం. అయితే ఈ ఉగ్రత దినం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలా. దేవుడికి కోపం. ఉగ్రత అంటే ఏంటి? ఉగ్రత అంటే కోపం. దేవునికి కోపం వచ్చినప్పుడు ఈ ఉగ్రత దినం ఎట్లా ఉంటుంది? ఉగ్రత అంటే దేవుని తీర్పు బయలుపరిచేటటువంటి సమయం, దేవుని తీర్పు బయలుపరచబడే సమయం. ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజలస్ అనేటటువంటి ఊరిలో దేవుని తీర్పు బయలుపరచబడింది. అక్కడ కొంతమంది ఒక కాంటెస్ట్ పెట్టారు. మీకు తల్లిదండ్రులు అంటే ఎంతమంది ఇష్టమో, దేవుడు అంటే ఎంతమంది ఇష్టమో, సినిమా యాక్టర్లు అంటే ఎంతమంది ఇష్టమో అని వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టినారు. తల్లిదండ్రులు అంటే మాకు చాలామంది ఇష్టం అని చెప్పి అందరూ నూటికి 50 మంది, తర్వాత సినిమా యాక్టర్లు అంటే మాకు చాలామంది ఇష్టము అని అట్లా కొంతమంది ఆడ బోర్డులో పేర్లు పెట్టి ఒక మార్కులు వేసినారు. అయితే దేవుడు అంటే మీకు ఎంతమంది ఇష్టం అంటే 0, మాకెవరు దేవుడు అంటే ఇష్టం లేదని ఎగతాళి చేసినారు దేవుడిని. మాకు దేవుడు లేని పట్టణము కానీ ఇది అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేసినారు. అప్పుడు ఆ లాస్ ఏంజలస్ అమెరికా ఆ పట్టణం అంతా బూడిదైపోయింది. హాలీవుడ్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ యొక్క పట్టణం మొత్తం గాలిపోయింది. ఇది అందరికీ తెలుసు, వార్తల్లోకి ఎక్కింది. అయితే దేవుని ఉగ్రత అంటే ఏంటంటే దేవుని యొక్క తీర్పు బయలుపరచబడేటటువంటి దినం. ఒక దినం ఉంది. మనోళ్ళు కొంతమంది అంటారు, ఏమంటారంటే ముందుందిరా నీకు ముసళ్ళ పండుగ అంటారు. ఏమంటారు? నీకు ఇప్పుడేముందిరా, ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. అయితే ఒక దినం అయితే ఉంది. ఈ ఉగ్రత దినము ఎలా ఉంటుంది? ఈ ఉగ్రత దినము నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఉగ్రత దినం ఎప్పుడు వస్తుంది? అసలు దేవునికి కోపం వస్తుందా? ఏమండి, దేవునికి కోపం వస్తుందా? దేవుడు ఒకసారి ఆల్రెడీ ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడంటే సాత్వికుడై దీన మనసుతో వచ్చినాడు. తగ్గించుకొని వధింపబడిన గొర్రెపిల్ల వలె, ఆయన సాధువైనటువంటి గొర్రెపిల్ల వలె ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎంత మౌనంగా ఉన్నాడో.
ఎంత దీనుడై వచ్చినాడో. ఈసారి అట్లా రాడు ఆయన. ఈసారి ఎట్లా వస్తాడు? దీనునిగా వస్తాడా? కొదమ సింహంలా వస్తాడు. ఈసారి తీర్పు తీర్చడానికి వస్తాడు. తోలు తీసేదానికి వస్తాడు ఈసారి. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఏం ఏం చేస్తాడు? ఏం చేయడానికి వస్తాడు? వాని వాని పని తగ్గట్టు వానికి క్రియ, వానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ రాయబడింది, ఈ రాయబడిన మాట 2వ వచనం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించిపోతా ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు ఇంకా సమయం ఉంది అని అనుకుంటావేమో, పొరపాటు. సమయం లేదు, ఇంకా కాలము గతించిపోతా ఉంది. కళ్ళు మూసి తెరిసే లోపల 2024 గతించిపోయింది. ఇప్పుడు 2025 జనవరి కూడా అయిపోతుంది, చివరి వారం ఇది. ఇట్లా అంటే చిటికేస్తా అంటే సమయం గతించిపోతా ఉంది. అయితే ఇప్పుడు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపై మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినముందు రాకముందే మీరు ఏం చేయాలంట? ఆయన శిక్షించడానికి ఆ ఉగ్రత దినం ముందు శిక్ష ఉంది. సరే, ఇప్పుడు ఈ ఉగ్రత దినము తప్పించుకోవాలా? ఈ ఉగ్రత దినం ఎట్లా ఉంటది అని అంటే కొన్ని మాటలు స్పష్టంగా బైబిల్లో రాయబడినాయి. ఆ దినము బహు భయంకరమైన దినం. ఆ దినంలో మనం ఉండకూడదు. అది ఎట్లా ఉంటుందో ఒక 2 మాటలు మేము ముందర చెప్తా. ఎట్లా ఉంటుందంటే ఆ ఉగ్రత దినము ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 757వ పేజీ నంబరు, 757. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18, 19 వచనాలు. వారలారా, మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఏమంట? అది ఆ దినం ఎట్లుంటది? ఈసారి రాబోతున్నాడు ఆయన కొదమ సింహం వలె, గర్జించు సింహం వలె, కొదమ సింహం వలె రాబోతున్నాడు. సాధువుగా రాడు ఈసారి, జీతం పట్టుకొని వస్తున్నాడు. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగా ఉండనిమ్మో, వాని వాని క్రియకు తగ్గట్టుగా నేను జీతము సిద్ధపరచుకొని తీసుకొని వస్తున్నా. అయితే ఇప్పుడు ఆయన దినం ఎట్లా ఉంటుందంటే అది వెలుగు కాదంట. ఏమంటుంది అక్కడ రాయబడింది? అంధకారం అని రాయబడింది. వెలుగు కాదు అది, అంధకారం. తప్పించుకుంటాడు, ఏడన్నా దాంకుందామని చెప్పి అనుకుంటా ఉంటాడు. అరే నేను తప్పించుకోవాలా, అరే నా దగ్గర ఏం మంచితనం లేదు కదా అని. అక్కడ కింద రాయబడింది ఇంకొక మాట చూడండి, 18, 19 వచనం చూడండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకునగా, తప్పించుకుందామని పారిపోతా ఉంటాడు వాడు. దేవుడు వచ్చే రాకడ తెలుస్తుంది. అప్పుడు వాడు పరిగెత్తుదామని చెప్పి పరిగెత్తుకుంటా ఉంటే పోతా ఉంటే సింహం ఎదురవుతుంది. అరే సింహం నుంచి తప్పించుకుందాంలే అని చెప్పి ఇంకొక చాటికి పోతే ఆడ ఇంకొకటి ఉంటుంది. ఏంది? ఎలుగుబంటి ఉంటుంది. అరే ఎలుగుబంటి నుంచి అమ్మయ్య తప్పించుకునేవులే అని చెప్పి ఇంటికి పోయి గోడ మీద చేయి పెడితే కింద చూడు అక్కడ రాయబడింది, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. పాము గరిచినట్టు ఉంటుందంట. ఎవరన్నా పాము దెబ్బ తిన్నారా? పాము గరిచిన దినం ఎవరు కరుస్తుందిలే, కరిస్తే ఉండం కూడా. కాబట్టి తేలు గరిచిన వాళ్ళు ఉంటారు కదా. తేలు గరిచిన, మా అమ్మకు తేలు గురిచింది, నీకు గరిచింది. చాలా మంది తేలు బాధితులు ఉంటారు కానీ పాము బాధితులు తక్కువ. పాము తేలు. కాబట్టి ఇప్పుడు ఆ దినం ఎట్లుంటుందంటే తప్పించుకోవాలని పారిపోతా ఉంటే సింహం ఎదురవుతుంది. సింహం నుంచి అమ్మయ్య సింహం నుంచి తప్పించుకునేలా అంటే ఇంకొకసారి ఏముంటుంది, కాసుకొని ఎలుగుబండి ఉంటుంది. ఎలుగుబండి అమ్మయ్య తప్పించుకునేలా అని చెప్పి గోడ దగ్గర చేయబెడితే ఏముంటుంది? పాము ఉంటుంది. ఎక్కడి నుంచి తప్పించుకుంటావు? ఎట్లా తప్పించుకుంటావు? ఏ గూట్లో పోయి తప్పించుకుంటావు అని? ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకోవడానికి మార్గం ఏంది? ఇంకొక మాట చూస్తాం చూడండి,
రెండో పేతురు గ్రంథం 3వ అధ్యాయం. ఆ దినం ఎట్లుంటదంట? అంధకారం అని రాయబడింది. ఆ రెండవ సంగతి, రెండవ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున. ఆ దినమున ఏమవుతుందంట? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఏమవుతాయంట? పంచభూతములు కాలిపోతాయి. అక్కడ రాయబడిన మాట 3 మాటలు రాయబడినాయి. గతించిపోవును, లయమైపోవును, కాలిపోవును. ఏమంట? గతించిపోవును, లయమైపోవును, కాలిపోవును. ఏం కాలిపోతాయి? పంచభూతములు. ఆ దినం ఎట్లుంటుందంటే బహు భయంకరమైన దినం. అది అంధకారమైన దినం. ఆ దినములో ఈ పంచభూతాలు అంటే ఏంటి అండి? పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశం. ఇవన్నీ గాలిపోతాయి. చూసేటన్నీ గాలిపోతాయి. పంచభూతాలన్నీ గాలిపోతాయి, లయమైపోతాయి ఆ దినం. ఇంకా ఏం రాయబడిందంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 6వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదంట. మరణం వారి యొద్ద నుండి ఏమవుతుంది? పారిపోతుంది. చచ్చిపోదాం అనుకుంటే మరణం రాదు, మరణమే పారిపోతుందంట. వద్దురా నాయన, ఈ శ్రమదినం వద్దు, ఈ ముసళ్ళ పండుగ మనకొద్దు, దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని రాయబడి ఉంది. ఇష్టం వచ్చినట్లు బ్రతికి లాస్ట్లో ఇంక నేను దేవుని రాజ్యం ముందులే అమ్మ దేవుని దగ్గర క్షమాపణ అడిగి వెళ్ళిపోతాంలే అనుకుంటే నీ భ్రమ. వాని వాని క్రియకు తగ్గట్టుగా దేవుడు జీతం తీసుకొస్తున్నాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగా ఉండని. ఇప్పుడు దేవుని ఉగ్రత ఎట్లుంటదంటే అది అంధకారం, చీకటి. అది ఎట్లా ఉంటుందంటే పంచభూతాలన్నీ కాలిపోతాయి, లయమైపోతాయి. ఆ దినం ఎట్లుంటుందంటే ఇప్పుడు చదువుకున్నట్టుగా చచ్చిపోతే బాగుండు కదా అని అనుకుంటే మరణం రాదంట ఆ దినం. ఏమంట? మరణము రాదు. ఆయన ఆయన ఉగ్రత అట్లాంటిది, ఆయన కోపం అట్లాంటిది. చివరి వరకు సహించినాడు. ఆయనకున్నటువంటి మంచి గుణం ఏంటంటే, ఒక పేరు బైబిల్లో అత్యంత శాంతమూర్తి. ఆయనకున్న గుణం ఏంటి చెప్పండి? ఆయన పేరు ఏం పేరు? దేవునికున్న పేరు ఏంది? అత్యంత శాంతమూర్తి. చదవండి ఆ మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆ మాట తీసిన వెంటనే చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి ఏమని రాయబడింది అక్కడ? ఏంటి? అత్యంత శాంతమూర్తి. ఆయనంత శాంతమూర్తి ఇంకొకరు ఉండరు. అందుకని ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే, ఆయన చెప్పినాడు ఒక మాట, అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ఎవరి మీద? నీ మీద, నా మీద, ప్రజలందరి మీద, లోకమంతటి మీద దీర్ఘశాంతము గల దేవుడు, దయగల దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, అత్యంత శాంతమూర్తి. ఈ దేవునికి కోపం వచ్చిందంటే ఎట్లా ఎట్లా ఉంటుంది ఆ దినం అంటే? ఎట్లుంటుంది ఆ దినము? మరణించాలన్నా కూడా మరణం రాదు, తప్పించుకోలేడు. ఒకడు ఏం చేస్తున్నాడంటే కొండలలో గుహలలో దాంకుందామని కొండ గుహల్లో పోయి అక్కడ పోయి దాంకుంటున్నాడంట. చూడండి యెషయా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా భూమిని ఎప్పుడు లేచిన? గజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి ఎక్కడున్న మనుషులు కొండల గుహలలో
దూరుదురు. ఎక్కడ నేల బొరియలలో దూరుదురు. దూరడం అంటే ఏంది? పట్టకపోయినా కూడా దూరడం అన్నమాట. తప్పించుకోవాలా ఏదో విధంగా. ఎవరు దూరుతారు? ఎవరు దూరుతారు? ఎందుకు దూరుతారు జనాలు? ఏమ్మా? తప్పించుకోవాలా ఎట్నో ఒకట. తప్పించుకోవాలా ఏదో ఈ దినం, ఈ ఉగ్రత దినం తప్పించుకోవాలా. ఒక ఊర్లో నీళ్ళన్నీ వచ్చేసినాయి, మీద వచ్చి పడిపోయినాయి. తప్పించుకోవాలంటే ఏం చేస్తాము? ఒకడు పైకి అందిన కాడికి ఏం చేసినాడంటే, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు దాంట్లో కనబడితే కిందంతా నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. ఒక ఊర్లో, మా అత్తగారు ఊర్లో జరిగింది అది. అట్లా నీళ్ళన్నీ వచ్చేసినాయి మీదికి. కింద ఉండే బియ్యం సంచులన్నీ పైన వేసినారు. ఇంకా ఒకటి అట్లా బండ మీద ఎత్తి ఫ్రిడ్జ్ పెట్టి, చిన్న చిన్న ఫ్రిడ్జ్లు అట్లా పైన పెట్టినారంట. అయినా కూడా వచ్చేసిన నీళ్లు మొత్తం పోయినాయి, కొట్టుకొని. దేవుని ఉగ్రత దినం తప్పించుకోవాలని కొండల గుహలలో దాంకుంటున్నారంట. ఆయన కూడా తప్పించుకోలేరు. 17వ వచనం అధ్యాయం అదే చదవండి. 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం. అప్పుడు మరలా నరుల అహంకారము అనగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే, దేవునికి మాత్రమే ఘనత ఉంటది ఆ దినం. విగ్రహం పూర్తిగా విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఈ విగ్రహం కాపాడుతుందా? విగ్రహాలు నోరుండి మాట్లాడతాయా? బైబిల్లో ఉంది. నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, కనులుండి నిన్ను చూడవు, నిన్ను రక్షించలేవు. సమయం ఇదే. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు ఎగిరిపోతా ఉంది. సమయము గతించిపోతా ఉంది. ప్రియులారా, కూడి రండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అనబడే రక్షణ దినం ఇదే. కేక పెట్టుకొని వినిపిస్తోంది ఈ కేక, ఈ స్వరం. సంత వీధులలో కేకలు పెడుతుందంట జ్ఞానం. రండి, కూడి రండి, నా దగ్గరికి రండి. దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, కమ్ టు మీ, ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్. నేను ఇచ్చే విశ్రాంతి లోకంలో దొరకదు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆ దినం ఎట్లా ఉంటుందంటే, ఇంకా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. హోషేయ, యోవేలు, ఆమోసు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, రక్తవర్ణమగును. ఆ దినము ఏమవుతుందంటే, సూర్య చంద్రులు రక్తవర్ణములైతాయి, రక్తం అయిపోతుందంట, ఎరుపు రంగు అయిపోతుందంట. దేవుని ఉగ్రత దినమునకు ఎవరు తాళ్ళుకోలేరు. దేవునికి ఎంత ఇప్పటి వరకు దేవుని ప్రేమ చూసినాం అంతే. ఒకవైపు ఒక 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 రూపాయి బొమ్మకు ఒక పక్కన ఏముంటుంది? బొమ్మ, ఒక పక్కన బొరుసు. దేవునికి ఒక రూపం మాత్రమే చూసినాం, ప్రేమ స్వరూపి ఆయన. ఇంకొక వైపు మనం చూడలే. ఆయన కోపం ఎట్లుంటుందో, ఆయన ఉగ్రత ఎట్లుంటుందో. అబ్రహాము, ప్రభువా, లోతు నశించిపోతున్నాడు, కాపాడు లోతు పట్టణము, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. ఒకవైపు ప్రేమ, ఒకవైపు కోపం. కోపించుచునే నీవు వాత్సల్యము చూపుమయా, వాత్సల్యము చూపుమయా ప్రభువాని. ఒకవైపు కోపము, ఒకవైపు కాపాడాలని, అందరినీ కాపాడాలనే కోరిక ఉంది. ఒకవైపు పాపం విపరీతమైపోతా ఉంది. ఆ పాపాన్ని బట్టి దేవుని తీర్పు, దేవుని ఉగ్రత కుమ్మరించబడతా ఉంది. అందరినీ కాపాడాలనే కోరికనే. లోతుని ఏ విధమైన చేతన కాపాడాలా? ఆ పట్టణం నుంచి, సొదొమ గొమొర్రా నుంచి చేపట్టుకొని బలవంతం చేత ఈడ్చుకొని పోయినాడు. నిన్ను నన్ను బలవంతం చేత చేతులు పట్టుకొని రా, పట్టణం నుంచి బయటికి రా, పాపము నుంచి బయటికి రా అని ఈడ్చుకొని పోవాలని.
కాపాడాలని అగ్ని గంధకముల నుంచి చేయబట్టి లాగుతున్నాడు. వస్తున్నావా? ఒరే పోవద్దురా, అల్లరి సవాసం పట్టొద్దురా. వింటున్నావా? ఎన్నిసార్లు విన్నావు ఈ మాట? మేలుకో, ఈ రోజైనా. ఉగ్రత దినం తట్టుకోలేవు నువ్వు. మరణించాలన్నా కూడా మరణం రాదు, అది పారిపోతుందంట. అంధకారం ఆ దినం. దేవుని కోపాన్ని, దేవుని సహనాన్ని పరీక్షించొద్దు. ఇక మీదట ఏదో ఉందిలే ప్రసాదం అని తినిపోవద్దు. ఈ నుంచి ప్రసాదం కాదు అది. ఆయన ఎట్లున్నాడో అట్లా ఉండాలి నేను. అట్లుంటేనే దాంట్లో చేయబోయి, లేకపోతే శాపం వచ్చేస్తుంది. ఆయన కోపము తట్టుకోగలుగుతావా నువ్వు? ఉగ్రత దినమునందు తాళ్ళ కొనగలవాడు ఎవడు తట్టుకోగలుగుతాడండి? ఆషామాషి కాదు క్రైస్తవ జీవితం అంటే. భక్తితో కూడింది, భక్తి వైరాగ్యముతో కూడింది. నన్ను చూస్తే రోషం కలగాల. బా, ఇదిరా భక్తి అంటే అని. బతికితే ఒక దినమైనా అట్లా బతకాలనుకోవాలా. అది జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15, 17, 15 నుంచి 18 వచనాలు చూడండి ఏముందో. ఆయన ఉగ్రత దినం ఎట్లుంటుందో. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు. అక్కడ రాయబడిన మాటలు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయో ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణములు గల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణ వాకానాదం వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. ఇంతవరకు సంపాదించుకున్న వెండి బంగారు ఆస్తి పాస్తులు కాపాడతాయా? ఆ దినం కాపాడతాయా? ఉగ్రత దినమందు వెండి బంగారు ఆస్తి అక్కరకు రాదని రాయబడింది. అదే రాయబడిందాడ. వెండి బంగారములు వారిని తప్పించలేవు. 18వ వచనం. ఇదే యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం ఇదే మాట. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు తీసిన వాళ్ళు వెంటనే. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమును ఎంచుదురు. పారేస్తారంట. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. తప్పిస్తుందా? వెండి బంగారు తప్పిస్తుందా? మురిసిపోతా ఉంటారు. బా, నాకుంది చూసుకో అని. నీకుందిలేమో అని కాదు, లేదని ఎవరంటారు? కానీ దేవుని దృష్టిలో అలంకారం అనేది బైబిల్లో ఆ మాట మాట్లాడడంలే. హృదయపు అంతరంగ స్వభావం మాత్రమే ఆయన కోరేది. నీ వెండి ఎంత, నీ బంగారు ఎంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని పొలాలు ఉన్నాయి, అవి కాదు దేవుడు చూసేది. నీ క్రియలు నీ వెంట వస్తాయి. చచ్చిపోయినప్పుడు ఎవరు రారు నీతో, నువ్వు ఒక్కనివే పోతావు. నువ్వు ఒక్కనివే పోవాల్సింది కూడా. లేదు అందరినీ పట్టుకొని పోతావు అంటే పట్టుకొని పోలేవు. నువ్వు సంపాదించింది అంత పట్టుకొని పోవాలంటే పట్టుకొని పోలేవు. వెండి బంగారు దేవుని ఉగ్రత దినమందు అక్కరకు రావు. తప్పించలేవు, రక్షించలేవు, కాపాడలేవు, నిన్ను కాపాడలేవు. అవి చూసుకొని మురిసిపోవద్దు నువ్వు. ఐశ్వర్యము మీద నీ దృష్టి పెట్టద్దు. పక్షిరాజు వలె అది ఎగిరిపోతుందంటే దేవుడు ఒక మొత్తినాడంటే అయిపోయా, అది ఉండదు, కనపడదు, ఎగిరిపోతుంది అంతే. దేవుని ఉగ్రత దినం ఎట్లుంటుందో చూసినాం. ఇప్పుడు ఎట్లుంటుంది ఉగ్రత దినం? అంధకారంగా ఉంటుంది, పంచభూతములు లయమైపోతాయి, సూర్యచంద్రులు రక్తం అయిపోతారు. ఇంకేమవుతుందంట? మరణము కోరుకున్నా కూడా మరణం రాదంట. ఇంకేమవుతుంది? చీకటి, అంధకారం. మత్తయి సువార్త 24:24లో ఇంకొక మాట ఉంది.
ఆ దినము మహాశ్రమ దినం అంట. ఏం దినం అంట? ఆ దినము మహాశ్రమ దినం. తప్పించుకుందాము, పరిగెత్తుదాము, ఏడన దాంకుందాం అనుకున్నా కూడా లేదు. సరే, ఈ ఉగ్రత దినం ఎట్లా ఉంది? ఈ ఉగ్రత దినం నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలా? తప్పించుకుందామా వద్దా మనం అందరము? తప్పించుకోవాలా వద్దా? తప్పించుకోవాలా తప్పకుండా. సింహం వస్తుందంటే సింహం నుంచి తప్పించుకోవాలా వద్దా? ఎలుగుబంటి వస్తుందంటే ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలా లేదా? ఒక ఊర్లో బాగా వరద వచ్చేసింది, పాములు కూడా కొట్టుకొని వచ్చేసినాయి. ఇంట్లో బురద ఎంతవరకు ఉంది, బురద అంతా వచ్చి వెళ్ళిపోయింది. ఆ బురదలో ఏమున్నాయి? కట్ల పాములు ఉన్నాయి. ఒకటి పోయి అంత బురదంతా బయట వేసినాం కదా అని చెప్పి పోయి పాత్ర తీసి అన్నం పెట్టుకుందామని చెప్పి పాత్ర దగ్గర పోతే పాత్ర దగ్గర ఉండింది కట్ల పాము, వేసేసింది కాటు. ఎవరు తప్పించుకుంటారు? ఎవరిని తప్పించుకుంటారా? తప్పించుకోలేము. ఒకడు ఫ్లైట్ ఎక్కితే భయం అంటాడు. నేను ఫ్లైట్ ఎక్కితే నాకు భయం అంటాడు. మరణం నీకు చెప్పి రాదు. ఎప్పుడు ఆడ సావాలనో దేవుడు నిర్ణయించి పెట్టినాడు. కాబట్టి ఆ దినము చాలా భయంకరమైన దినం, మహాశ్రమ దినం. ఉగ్రత దినమందు వెండి బంగారు ఆస్తిపాస్తులు అక్కరకు రావు, రక్షించలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఉగ్రత దినం ఎప్పుడు వస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు చూడండి, అందరికీ ఒక ప్రశ్న. ఉగ్రత దినం బాగానే చెప్పినావు, బాగానే ఉంది, ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్తారా? ఏనా? దొంగ వలే, కరెక్ట్ చెప్పి, దొంగ వలే వస్తుంది. బైబిల్లో లూకాసు వార్తలో ఒక మాట ఉంది. ఎప్పుడు వస్తుంది అంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 21, 35, 36 వచనాలు. ఆ దినము భూమి అందంతటా ఎట్లా వస్తుందంటే, ఇది అకస్మాత్తుగా వస్తుందంట. ఏమో ఎట్లా వస్తుందమ్మా? అకస్మాత్తు. అకస్మాత్ అంటే తెలియకుండా. ఎట్లా వస్తుంది? తెలియకుండా వచ్చేస్తుంది. చెప్పు వస్తుందా? దొంగ చెప్పు వస్తాడా? దొంగ చెప్పి రాడు. అకస్మాత్తుగా ఊరికి మీదకి వచ్చేస్తుంది ఒకసారి. అట్లే ఉంటుంది మహాదినం, ఉగ్రత దినం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ ఉగ్రత దినం నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలా అనేది ఇప్పుడు అందరికీ ఉంది. సమాధానం చెప్దాం. చూడండి, ఇప్పుడు మనం మొట్టమొదట చదువుకున్నాం ఒక మాట. అదే జఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో, 3వ వచనంలో సమాధానం ఉంది. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఎట్లా తప్పించుకుంటారంట? రాయబడిన మాట ఏంటంటే, దేశములో సాత్వికులై అని రాయబడి. సాత్వికులు అంటే తగ్గించుకున్నవారు, దీన మనస్సు గలవారు. తర్వాత న్యాయ విధులను అనుసరించు, న్యాయ విధిని అనుసరించాలా. తర్వాత యెహోవాను వెదకాల. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించాల. నీతిని అనుసరిస్తే అప్పుడేమవుతుంది? ఉగ్రత దినమందు తప్పించబడతాం. ఇంకా ఎట్లా తప్పించబడతామో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. రాబో ఉగ్రతను తప్పించుకోవాలా. ఎట్లా తప్పించుకోవాలా? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? దాని కింద సమాధానం ఉంది. మారు మనస్సుకు తగిన ఫలము. ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయాలమ్మా? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాల. మనసు ఏమో ఒకటి చెప్తుంది, శరీరం ఏమో ఒకటి చెప్తుంది. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపినీడలా నువ్వు జీవిస్తావు. శరీరం ఏమంటది? ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సుఖించు అంటది. ఆత్మ ఏం చెప్తుంది? సోంబేరిగా పడుకోవద్దు, పని చేయి, కష్టపడు, నీకు సమయం దేవుడు బలం ఇచ్చినాడు, కష్టపడు,
బాగా చలి పెడుతుందని చెప్పి దుప్పట్లు కప్పుకొని పండుకొని ఇంతవరకు 15 వరకు 11 వరకు 12 వరకు పండుకుంటే ఎవరు చేసి పెడతారు అన్నము? ఎవరు ఉన్నారా? పైనుంచి ఊడి పడుతుంది ఏమన్నా? అటెప్పుడు చెప్పడు దేవుడు, అటెప్పుడు చెప్పడు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. కాబట్టి మొట్టమొదటిగా నీతిని అనుసరించాలా ఉగ్రత దినం తప్పించుకోవాలంటే. తర్వాత రెండోదిగా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఎట తప్పించుకుంటామంటే 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఇక్కడి నుంచి రాయబడింది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త. దేవుని దినం వస్తూ ఉంది, మహావేంద్రముతో వస్తూ ఉంది ఆ దినం. కాబట్టి ఆ దినము కొరకు కనిపెట్టుకొని ఉండాలా, అపేక్షించాలా. తర్వాత రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో అని రాయబడింది. ఎలాంటి ప్రవర్తన ఉండాలి మనకు? పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని రాయబడింది. ఇట్లాంటిది లేకపోతే తప్పించుకోలేం, దేవుని ఉగ్రత తప్పించుకోలేం. పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటేనే అందులో చేవేద్దాం. నీతిని అనుసరిస్తున్నాము అని నీ మనస్సాక్షి చెప్తేనే అందులో చేవేయి. నీతిని అనుసరించడం లేదనంటే చేవేయద్దు. పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాను అని అంటేనే చేవేయి. మారు మనస్సుకు తగిన ఫలము నేను ఫలిస్తున్నాను అంటేనే చేవేయి. లేకపోతే వద్దు, ఊరికే శాపం తెచ్చుకుంటావు, రోగి అయిపోతావు అని రాయబడింది. దేవునితో ఆడుకోవద్దు ఆట. దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని రాయబడింది బైబిల్లో. ఏం ఆషామాషి జీవితం కాదు ఇది. ఒక బ్రాహ్మణుడు ఎంత నిష్టగా ఉంటాడంటే, బ్రాహ్మణుడు నేను నీసే ముట్టకూడదు, నేను అసలు చికెనే తిన్ను, మటనే తిన్ను అంటాడు. అంతకంటే నిష్టమైన జీవితం ఈ క్రైస్తవ జీవితం. ఊరికే ఇష్టం వచ్చినట్లు ఆటాడుకునే జీవితం కాదు ఇది. భయభక్తులు, పరిశుద్ధమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడవడం, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించడం, అది దేవుడు కోరేది. అట్లా ఉన్నావా చేయవేయి, లేకపోతే చేయవేయద్దు, శాపం తెచ్చుకుంటావు. తర్వాత లూకాసు సువార్త 21:36 చదవండి, తీసిన వాళ్ళు వెంటనే. లూకాసు సువార్త 21:36. ప్రార్థన చేస్తూ ఆ దినమున ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలంట. ఇంకొక మాట ఏముందంటే మత్తయి సువార్త 24:41లో, మత్తయి సువార్త 24:41లో ఏమని చూడండి. మత్తయి సువార్త 24:41 చదువునేనా? విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, సిద్ధపడి ఉండుడి. మెలకువ కలిగి ఉండుడి, సిద్ధపాటు కలిగి ఉండుడి. సిద్ధంగా ఉండాలా, మెలకువ ఉండాలా, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలా, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలా, నీతిని అనుసరించి నడవాలా. తర్వాత మన దేవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, అది ఇప్పుడు అందరం తెలుసుకుందాం. ఆయనకున్నటువంటి మంచి వండర్ఫుల్ క్యారెక్టర్ చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. అందరూ తీయండి మాట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 48:9. అందరు తీసినారమ్మా? 609 పేజీ నంబరు.
యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను, అందరం చదువుదాం, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట? బిగబట్టుకుంటున్నాడంట. కోపమును ఏం చేస్తున్నాడు ఆయన? నీ మీద నా మీద ఎన్నిసార్లు కోపం వచ్చిందో, పలుమారులు ఆయన కోపం అణుచుకున్నాడని రాయబడి ఉంది. బిగబట్టుకున్నాడంట. ఎవరు బిగబట్టుకుంటారు? నువ్వేమన్నా కోపం వస్తే బిగబట్టుకుంటావా? నేను చిన్నప్పుడు మా కడపలో ఒకడు వాడు ఏం చేసినాడంటే, కోపం వస్తే ఈ చెయ్యి ఉనిలే, ఇక్కడి నుంచి ఇడికి చెయ్యి ఇటు పెట్టుకొని కొరిగింది. అదేమిరా వాడు ఎట్టా పండ్లు మొత్తం కాట్లు పడాలా అంత గట్టి కొరుకు, ఏమిరా అటు గట్టి కొరుక్కుంటావు అంటే, కోపం రా. ఒకడు ఏం చేస్తాడు తెలిసిన, నాలిక మడత పెట్టి ఇటు కొరుక్కుంటాడు. కోపం. దేవుడు ఏం చేస్తున్నాడంటే బిగబట్టుకుంటున్నాడు, కోపం అణుచుకుంటున్నాడు. అక్కడ రాయబడి ఉంది, నిన్ను నిర్మూలము చేయకుండా ఏం చేస్తున్నాడంట? కోపం మానుకున్నాడంట. కోపం ఏం చేస్తున్నాడంట? మానుకున్నాడు, బిగబట్టుకున్నాడు. ఊరికి కోపం తెప్పించొద్దు, ఊరికి దాంట్లో చేయబెట్టి. దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక ప్రతిష్టత ఉంది. పరిశుద్ధమైన పాత్ర అది. అది దయ్యం పాత్ర కాదు. అది నువ్వు దేవునిలాగా ఉంటేనే దాంట్లో చేయబోయి, లేకపోతే వద్దు. బాప్తిజం తీసుకొని అలవాట్లు మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు బతికితే శాపం వస్తుంది. నువ్వు ఈ మాటలు విని కూడా మళ్ళీ సాహసించి చేయవేసినావు అనుకో, కోపం వచ్చేస్తుంది ఆయనకు. బిగబట్టుకొని ఉన్నాడు. ఇంకా దీర్ఘశాంతము, అత్యంత శాంతమూర్తి అని చదువుకున్నాం ఇప్పుడే. మామూలు శాంతం కాదు ఆయనకు ఉండేది. ఇంకొక మంచి బుద్ధి అని తెలిసిన ఆయనది. చూడండి, కీర్తన 35, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఎట్లుందంటే, ఆయన కోపం ఎట్లుందండి? నిమిషమాంతరం. చూస్తాడు, తెలుసుకుంటాడులే అని వదిలిపెడతాడు. పాపం, ఇంతవరకు నీకు ఆయుష్ని ఇచ్చినాడు, మంచి బతుకుని ఇచ్చినాడు, జీవితాన్ని ఇచ్చినాడు, ఇకనైనా మారతావేమో అని. ఇకనైనా మారతాడులే వీడు అనుకుంటే, ఇంకా మారకుండా ఉంటే ఎట్లా? మారు మనస్సుకు తగిన జీవితం జీవిస్తాడులే అనుకొని ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు ఈ సంవత్సరం కూడా. ఇంకా మారకుండా ఉంటే ఎట్లా? కోపం తెప్పించొద్దు, సహనం పరీక్షించొద్దు. అత్యంత శాంతమూర్తికి ఒకసారి కోపం వచ్చింది అనుకో, అయిపోయి పైసల్ నిలబడలేరు ఎవరు కూడా. ఆయనతో చెలగాటం ఆడకూడదు. మామూలుగా మనిషికి ఎప్పుడు వస్తుందండి కోపము? ఎప్పుడు వస్తుంది కోపం? నచ్చని పనులు చేస్తే కోపం వస్తుంది. మరి దేవునికి ఎప్పుడు వస్తుంది కోపము? ఏమా తీయండి, నిర్గమకాండం 23:21లో దేవునికి ఎప్పుడు వస్తుందండి కోపము? చూడండి, నిర్గమకాండం 23:21. 23:21, నిర్గమకాండం 23:21. ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఎప్పుడు రేగుతుంది ఆయన కోపము? దేవుని మాట వినకపోతే కోపం. అంతే కదా. ఇప్పుడు నీ బిడ్డలు నీ మాట వింటే కోపం వస్తుందా నీకు? నీ బిడ్డలు నీ మాట వినలేదంటే కోపం వస్తుంది. దేవునికి కూడా అంతే. ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపొద్దు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేసినారంటే, ఒక దూడను చేసుకున్నారంట. దూడను చేసుకుని, ఆ దూడను మా దేవుడు ఈ దూడనే ఆ దేశము నుంచి ఈ దేశానికి నడిపించింది ఈ దూడ అని చెప్పి దానికి మొక్కినారంట. దానికి మొక్కితే దేవునికి వచ్చింది కోపము. చిన్న కోపం రాలే. చూడండి అన్నమాట.
ఎట్లా వచ్చింది కోపం అంటే, ఇది నిర్గమకాండం, ఇదే నిర్గమకాండం 32 అధ్యాయం 8వ వచనం. 32:8. ఉమ్, ఉమ్. దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నరిపించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. 11వ వచనం. ఆ, 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 ఆ. మండింది. 10వ వచనంలో చూడు. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును. కోపం మండింది అట్లే. ఏం చేసినారు? అంతవరకు దేవుడు నడిపించిన దేవుడిని వదిలిపెట్టేసి దూడను చేసుకొని దూడ నడిపించింది అంటున్నారు. ఇప్పుడు దూడను దేవుడు అంటున్నారు. ఎంత కోపం రావాలి దేవునికి? ఇంకా దేవుని మాట వినకపోతే దేవుని కోపము. తర్వాత విగ్రహారాధన చేసినా కూడా దేవునికి కోపమే. ప్రతిమలో ఏం లేదు, విగ్రహంలో ఏం లేదు. తర్వాత ఆయన కోపం ఎట్లా వస్తుందంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. చదవండి. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్నారంట. ఏం తిన్నారు ఉచితంగా వీళ్ళు? చేపలు తిన్నారంట. చేపలు. కీరకాయలు తిన్నారంట. దోసకాయలు తిన్నారు. కూరాకులు తిన్నారు. ఉల్లిపాయలు తిన్నారు. తెల్లగడ్డలు తిన్నారు. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఇదే అధ్యాయము 33వ వచనం చదవండి. ఇప్పుడు ఆ మాంసము నవలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఏందంటే ఈడ కోపము రగులు కొనింది. ఎందుకు రగులు కొనింది? ఎంతసేపు మాకు ఉచితంగా మేము ఆడేం తిన్నాము కాదురా, చేపలు తిన్నారంట. ఇంకా ఏం తిన్నారాడ? కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, ఇవన్నీ బాగా తిన్నారాడ. ఈడ అరణ్యంలో ఏం దొరుకుతుంది ఇప్పుడు? ఓన్లీ మన్నా దొరుకుతుంది. మన్నా తిని ఏమొచ్చింది వాళ్ళకు? బోరు కొట్టింది. మన్నా తిని బోరు కొట్టింది. అప్పుడు జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడు ఇదేనా మాకు తిండి? ఎప్పుడు ఈ గడ్డేనా అని అంటాడు. ఆ గడ్డి, అది గడ్డే. దేవదూతలు తినే ఆహారం అది. సనుక్కున్నారు. కోపం రగిలింది, మండింది. ఎందుకు? మాకు మాంసం కావాలి. ఇప్పుడు మాంసం ఏడ దొరుకుతుంది మాంసం? ఎన్ని కోళ్ళు కోయాలి అంతమందికి? 6 లక్షల మంది. ఎన్ని కోళ్ళు కావాలి? ఒకడు ఇడిస్తే ఒక కోడిని తినేస్తాడు. 6 లక్షల కోళ్ళు దొరుకుతాయి ఇప్పుడు అడవిలో. ఏం తల్లి, యాడ్ నుంచి వస్తాయి 6 లక్షల కోళ్ళు? సరే, దేవుడు మొత్తం మీద పూరేళ్లను రప్పించినాడు. మొత్తం మీద వాళ్ళు కోరుకున్నట్టుగా తృప్తిగానే తిన్నారు, మాంసం తిన్నారు. మాంసం పళ్ళల్లో ఉంది, తింటున్నారు, నవ్వులుతున్నారు. అప్పుడు మండింది కోపం. అక్కడ ఉందే లేదా ఆ మాట? 33వ వచనం చదవండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మాంసాపేక్ష అధికముగా ఉండకూడదు అని బైబిల్లో ఉంది. మంచి బడాకానా అంటే ఎవరికైనా ఇష్టమేనా కాదా? ఏమా, నాకైతే ఇష్టమే బా. మీకైతే బడాకానా రోజు బడాకానా అంటే ఈరోజు బాగా తిన్నాం కడుపు నిండా, మళ్ళా రేపు పెట్టు పర్వాలేదు తింటామంటాం కదా. అది. కానీ దేవుడు ఏమంటాడంటే, హెచ్చుగా మాంసము తిను వారితో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు అని ఉంది. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినేదానికంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట ఎంతో శ్రేష్టం, మంచిదంట. ఇట్లాంటి అంటే మాంసాపేక్ష అధికంగా తినొచ్చు, కానీ తినే తప్పు లేదు.
అంటే ఆ మాంసాపేక్ష తక్కువ ఉండాల. తర్వాత ఎందుకు వస్తుంది కోపం అంటే ఆయనకు బైబిల్‌లో చూసిన మాట వినకపోతే కోపము, తర్వాత ఏమండి? విగ్రహారాధన చేస్తే కోపం. తర్వాత మాంసాపేక్ష చేసిన కోపం. ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ, ఆయాసమును గురించి సనుగుచుండగా సనుక్కుంటున్నారు. అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము సనిగినా కూడా కోపం వస్తుంది ఆయనకు. చేస్తాడా చేయడా అని సనుగుతారు కొంతమంది. బాగా చేసినావు పో అని అంటారు. పాపం 70 ఏళ్ళు పాపం సంసారం చేసి, అన్నం చేసి, కూరలు చేసి, బట్టలు ఉతికి అన్ని చేసినాక బాగా చేసినావు పో అంటే కోపం రావాలా లేదా? ఇప్పుడు ఆడోళ్ళకు వస్తుందా రాదా? బాగా చేసినావు పో అంటే చేసిన కాడికి చేసింది పాపం ఏమో. లేదంటే నువ్వు ఈ స్థాయిలో ఉండేటోడివే. కాబట్టి దేవుని కోపం రగులుకుంటుంది. ఎందుకు? సనిగినప్పుడు. సరే, ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి మనము? ఏదో ఇంతటితో క్లోజ్ చేసేస్తాం, అయిపోయి. ఉగ్రత దినం. ఈ ఉగ్రత దినము అకస్మాత్తుగా వచ్చేస్తుంది. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతా ఉంది. కూడి రండి, పిలుస్తున్నాడు ఆయన స్వరం పెట్టి. కూడి రండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీతిని అనుసరించి నడవండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అంధకారం ఆ దినం బహు భయంకరమైన దినం. ఆ దినము తప్పించుకోలేరు. నీ వెండి, నీ బంగారు, నీ ఆస్తి తప్పించలేదు, రక్షించలేదు. ఎవరు రక్షిస్తారు? దేవుడే. రా ఆయన దగ్గరికి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే యెహోవా కొరకు మీరు కనిపెట్టుకుని ఆయన వైపు తిరిగి రండి అని. కాబట్టి ఇదే సమయము. క్షమాపణ అడుగు ఆయన దగ్గర. ఆయన కోపం తెప్పించొద్దు. ఆయన దయ ఆయుష్కాలం ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంది. మనకొచ్చే కోపం వేరు, ఆయనకొచ్చే కోపం వేరు. మానవుని కోపం ఏమంట? దేవుని నీతిని, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉంది. కోపోద్రేకి అగువాడు ఏం చేస్తాడంటే, ఊరికి కోపం తెచ్చుకుంటా ఉంటాడు చూడు. వాడు ఏం చేస్తాడంటే, చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 15:18. కోపోద్రేకేవాడు కలహం ఏం చేస్తాడంట? కోపం ఉండేవానికి ఏం కావాలా? గొడవలు కావాలా, కొట్లాటలు కావాలా వానికి ఎప్పుడు? ఎంతమందికి ఉంది కోపము? అందరూ. నాకు కూడా ఉంది, పిచ్చి కోపం ఉంది నాకు కూడా. కోపము దేవుని, నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేర్చదు. అందుకని ఒక మాట కీర్తన భక్తుడు అంటాడు, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. చూడండి ఆ మాట కూడా, కీర్తన 37:8. కీర్తన 37:8. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఏం మానాలా ఇప్పుడు? కోపం మానాలా. దేవుని కోపం రేపొద్దు. ఏం చేయొద్దు? దేవుని కోపమును రేపొద్దు. ఎందుకు వస్తుంది దేవుని కోపము? మాట వినకపోతే, సనిగితే, ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేస్తే, నీతిని అనుసరించి తప్పితే, మారు మనస్సు తగిన ఫలాలు ఫలించకపోతే, ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని జరిగిస్తే అప్పుడు దేవుని కోపం వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ నేను దేవుని కోపం తెప్పించానో అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేనేం వేలు పెట్టి చూపించాల్సిన పనిలే. దేవుని దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా ఫలానా సమయంలో నేను కోపం తెప్పించిన, చాలాసార్లు బాధ పెట్టినా, నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణ అడిగి ఆయన సన్నిధిలో ఇక మీదట నీ కోపం తెప్పించను అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి అందులో చేవేద్దాం. అందరూ మోకరించండి దయచేసి. అందరూ మోకరించి